హాయ్ ఫ్రెండ్స్, ఇక మేము అన్నం తింటున్నాం. వంకాయ పప్పుచారు. వంకాయ అంటే చాలా ఇష్టం. ఇక అందరం అన్నం తింటున్నాం. మీరు తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మా కోడలు, ఇక మా మరదలు మీకు బుక్క పెడుతుంది. తినండి ఫ్రెండ్స్. బాగుంది, టేస్ట్ బాగుంది. వదిన చేసింది. పప్పు ఎవరు చేసిరు? మా వదిన. మంచిగా అయిందా లేదా? ఇక ఇక్కడ మా మడదలు వంకాయ కూర, ఇక ఇక్కడ వంకాయ కూర వండింది. మా మడదలు వంకాయ కూర సూపర్ వండింది. ఎందుకంటే మా మడదలు వంకాయ లాగానే ఉంది. మీరు అందరు తిన్నారా లేదా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మాకు లైక్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మా మడదలు వంకాయ కూర వండింది. ఇక మా బామ్మాడు చూడు, ఇక పప్పు పోసుకొని తింటాడు. వంకాయ అంటే ఇష్టం లేదంటే ఏం చేయాలి చెప్పు. ఇక మా అభిగాడేమో గోడపొడి పండి తిన్నాడు, పండాడు. నా బిడ్డ మంచం ఎక్కింది. చిన్నారంటే తెలుసుగా మీకు. ఇక నేను చెప్పవలసిన అవసరం లేదు. నిన్ననే దాని బర్త్డే అయింది. ఇక తిన్నది, పండింది. బాయ్ చెప్పాడా? బాయ్ చెప్పురు అందరు. బాయ్. అయ్యా దొరా, మీరు మరి మీ ఇళ్ళల్లో ఏం కూర వండుకుర్రో, ఏం చేసిర్రో మరి మీరన్నా కామెంట్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్ చేయండి. దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికి. దీపావళి అయిపోయింది అనుకున్నాం కానీ నిన్న మా బిడ్డది బర్త్డే ఉంది. చెప్పినా ఆల్రెడీ ఒక రోజు ముందే చెప్పిన ఫ్రెండ్స్. మీరు మా భార్య అట్లా మాట్లాడుతుంది, అట్లా దానికి అప్పుడప్పుడు జరా మర్చిపోతుంది. ఇక మా మరదాలు చూడవు, ఎట్లా తింటుంది చూడవు. గిన్నె మీద పెట్టుకొని తింటుంది. నాలుగు ఇంత పెద్దగా తీసి తింటుంది. నా పిల్ల చూడు, ఇగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇగో మా బామ్మ ఇగో పప్పు పోసుకొని తింటుండు. ఉప్పు వేసుకుంటే కోపం ఎక్కువనట, ఉప్పు తగ్గిస్తుండు. అమ్ములాగో తిన్నారా? మళ్ళా తిన్నారా? 8-4 నిమిషాలు అవుతుంది. తిన్నారా తినలేరా? మరి ఇదైనా చెప్పురు మరి. ఆఖరి ఏమనుకుంటారో ఏందో మీరు. ఉప్పు డబ్బా ముందర పెట్టుకోరు. బాయ్ ఫ్రెండ్స్, ఇక ఉంటాం మరి. ఇక మేము కూడా అన్నం తింటున్నాం. మెలగ తించిరా మా మడదలా? మెలగ తిని బాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇక అన్నం తింటున్నాం, మీరు కూడా తినండి. వర్షం పడుతుంది ఫుల్. మరి మీకు పడుతుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.